నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలి. నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలి. నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలి. నల్ల చట్టాలను లౌకికవాదాన్ని కాపాడండి. భారత లౌకికవాదాన్ని కాపాడండి. భారత రాజ్యాంగాన్ని కాపాడండి. రాజ్యాంగాన్ని కాపాడండి. రాజ్యాంగాన్ని కొనసాగిద్దాం. అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిద్దాం. అంబేద్కర్ గారి ఆశయాలను జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ బిఆర్ అంబేద్కర్. జోహార్ బిఆర్ అంబేద్కర్. కాపాడండి భారత రాజ్యాంగాన్ని. ఈరోజు పల్నాడు జిల్లా నర్సరావుపేటలో అంబేద్కర్ ఈరోజు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా రాజ్యాంగాన్ని ఏ విధంగా అయితే తూట్లు పొడుస్తున్నారో దానికి నిరసనగా ఈరోజు ప్రజా సంఘాలు, ముస్లిం సంఘాలు, అలాగే లౌకికవాదులు, ప్రజాస్వామ్యవాదులు, సిపిఐ, సిపిఎం అన్ని పార్టీల మద్దతుతో ఈరోజు ఇక్కడ కొవ్వొత్తుల నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అయితే ఈ భారతదేశం లౌకికవాద ప్రజాస్వామ్య ఈ దేశంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని సుమారు 70 సంవత్సరాలు పైబడుతున్నా కానీ ఇక్కడ మైకుల్లో ప్రజా వేదికల మీద ఆయన ఆశయాల్ని కొనసాగిద్దామని చెప్తున్నారు. కానీ రాజకీయ నాయకులు వాస్తవంగా ఆయన రాసిన రాజ్యాంగాన్ని అమలుపరచడం లేదు. అమలుపరచకుండా వాటిని తూట్లు పడుస్తున్నారు. కాబట్టి ఆయన ఆత్మ ప్రశాంతంగా ఉండదు. కాబట్టి ఈ రోజున్న రాజకీయ నాయకులందరూ కూడా ఏదో మైకుల్లో స్టేజీల మీద కాకుండా మనస్సాక్షిగా ఆయన రాజ్యాంగాన్ని అమలు చేయాలని కోరుతూ, అలాగే ఈ దేశంలో ఒక వర్గాన్ని, ఒక సమాజంలో ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఈరోజు తెస్తున్న నల్ల చట్టాలన్నింటినీ కూడా రద్దు చేయాలని మేము ఈ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ గారి జయంతి సందర్భంగా ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏదైతే ఈ ఒక్క చట్టాన్ని తీసుకొచ్చారో దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు పల్నాడు జిల్లా నర్సరావుపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని మన మస్తాన్ వలి, రఫీ గారు, ఇంకా అనేక మంది మన సోదరులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. వారు చేసేటువంటి పోరాటానికి సిపిఐగా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ తెచ్చినటువంటి ఈ ఒక చట్ట సవరణని ఉపసంహరించుకోవాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మంది లౌకిక రాజ్యం అంటే అన్ని మతాలు, అన్ని కులాలకు సంబంధించింది, అన్ని భాషలు కూడా మనం మాట్లాడుతున్నాం. అయితే ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు రాలేదు, ఎటువంటి ఘర్షణ రాలా. ఏదైతే 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచే సమస్యలు మొదలైనవి. ఎందుకంటే హిందూ మతాన్ని ముందు పెట్టి అది ప్రభుత్వాన్ని నడపాలని చూస్తూ ఉంది. ఒక సందర్భంలో నరేంద్ర మోడీ గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఊచకోత కోసిన సందర్భం ఉంది ముస్లింలని. ఈరోజు మణిపూర్లో కూడా మరి క్రైస్తవుల్ని అనేక చర్చిలు పడగొట్టడమే కాకుండా 3 మహిళల్ని వ్యవస్థలను చేసి ఊరేగించి అత్యాచారం చేసి సందర్భం మనం చూసి ఉన్నాం. ఈరోజు వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని కూడా ఈరోజు మందబలంతో పార్లమెంట్లో నెగ్గించుకున్న ఈరోజు కింద స్థాయి నుంచి మనం పోరాటాలు చేసి దాన్ని వెనక్కి కొట్టడానికి అవకాశం ఉందని చెప్పేసి అందరికి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సంవత్సర కాలం పాటు రైతులు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడే చట్టాలని
రద్దు చేయించుకోగలిగారు. అందుకని చెప్పేసి వక్ఫ్ సవరణ చట్టాన్ని కూడా మనం రద్దు చేయించుకోవడానికి అవకాశం ఉంది. ఈ రోజు అంబేద్కర్ జయంతి జరుపుకుంటున్నాం మనం. ఎందుకంటే అనేక దేశాల రాజ్యాంగాల్ని ఆయన పుణికిపుచ్చుకొని ఈ రాజ్యాంగాన్ని రూపొందించారు. ఈ రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు 78 సంవత్సరాల నుంచి ఈ రాజ్యాంగంలో మనం నివసిస్తున్నాం. ఎటువంటి ఘర్షణ జరగదు. ఈ రోజు ఈ రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ ని పార్లమెంట్ లో అమిత్ షా ఒక సందర్భంలో అంబేద్కర్ అనే కన్నా దేవుడా అంటేనంటే స్వర్గానికి పోతా అని చెప్పేసి అంబేద్కర్ ని కూడా చిన్నతనం చేసిన సందర్భం కనపడుతుంది. అందుకని చెప్పేసి మనం అందరం కలిసి ఈ రోజు వక్ఫ్ బోర్డు సవరణ చట్టం అంటే ముస్లింలు ఒక్కళ్ళే పోరాడతారు, ముస్లింలు ఏకాకులు చేయొచ్చు అని చెప్పేసి ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఆశిస్తా ఉంది. అది కరెక్ట్ గా అది కింద స్థాయి నుంచి కూడా హిందువుల్ని, ముస్లింలు, క్రైస్తవులు అందరినీ కూడా కలుపుకొని పోరాటంలో ముందుకు ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈరోజు నర్సరావుపేట స్థానిక గణేశ స్తంభం దగ్గర ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం అంతా కాపాడండి, భారత రాజ్యాంగాన్ని రద్దు చేయాలి, 2025 వక్ఫ్ సవరణ చట్టాన్ని అంటూ కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎందుకంటే అన్నిటిగా ముస్లింలకు మేము మేలు చేస్తున్నాం, ముస్లింలకు మంచి చేస్తున్నాం, ముస్లింలకు మేము న్యాయం చేస్తున్నాం అంటూ కేంద్ర ప్రభుత్వం పదే చెప్తూ ఉంది. కానీ ఆ కేంద్ర ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ఒక్క ముస్లిం కూడా పార్లమెంట్లో లేడనేది జగమెరిగిన సత్యం అని కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు మీరు తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలు ఏదైతే ఉన్నాయో వాటిని వెంటనే రద్దు చేయాలని, వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ బోర్డు వ్యతిరేక బిల్లును దానికి నిరసిస్తూ ఇవాళ క్యాండిల్ ర్యాలీతో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మరీ ముఖ్యంగా ఇవాళ నరేంద్ర మోడీ అండ్కో అందరు కలిసి ఇవాళ ముస్లిం సంస్థలకు సంబంధించిన 9,40,000 ఎకరాలు ఇవాళ కబ్జా చేయాలని ఒక కుట్రపూరిత విధానాన్ని ఇవాళ అనిల్ అంబానీ కానీ, ఇవాళ ముఖేష్ అంబానీ కానీ అదానిగా కట్టబెట్టడానికి కుట్రలో భాగంగా ఇవాళ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు తేవడం జరిగింది. ఈ రోజు నరేంద్ర మోడీ గారిని ఒకటే అడుగుతున్నాం, ఇవాళ వక్ఫ్ బోర్డులో ఉన్న సెక్షన్ 40 ప్రకారం ఇవాళ మీరు ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో ఇవాళ జనానికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆ సెక్షన్ రద్దు చేయడం వల్ల వక్ఫ్ ట్రిబ్యునల్ కానీ లేకపోతే వక్ఫ్ బోర్డుకు సంబంధించినవి కానీ ఇవన్నీ గతంలో ఏదైనా ఆక్రమణకైన భూమిని ఇవాళ మన వక్ఫ్ బోర్డు ద్వారా కానీ వక్ఫ్ ట్రిబ్యునల్ ద్వారా కానీ మనం సర్వే చేయించి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి అధికారం ఉండేది. ఇవాళ నరేంద్ర మోడీ కుట్రపూరితంగా ఇవాళ సెక్షన్ 40ని రద్దు చేసి ఎవరైనా 10-12 సంవత్సరాల ఆధీనంలో ఉంటే దాన్ని వాళ్ళు సొంతం చేసుకునే విధంగా ఇవాళ కుట్రపూరితంగా ఈ వక్ఫ్ బోర్డు బిల్లు తేవడం జరిగింది. మరీ ముఖ్యంగా ఇవాళ 107ని కూడా రద్దు చేయడం జరిగింది. వక్ఫ్ బోర్డు 107 రద్దు చేయడం వల్ల ఎవరైనా సరే 12 సంవత్సరాలు 30 సంవత్సరాలు కనుక వక్ఫ్ బోర్డును ఆక్రమించుకుని ఆ భూమిని ఆక్రమించుకునే వాళ్ళే అన్యాక్రాంతమవుతుంది. ఈ రకంగా ఇవాళ వక్ఫ్ బోర్డులో బిల్లు. అదే కాకుండా ఇవాళ వక్ఫ్ బోర్డులో కూడా నాన్ ముస్లింస్ ని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వక్ఫ్ బోర్డులో అయితే 22 మందిలో 4-5 ఇవాళ నాన్ ముస్లింస్ ని, అలాగే స్టేట్ బోర్డులో ఉండే 11 మందిలో కూడా 2-3 ఇవాళ నాన్ ముస్లింస్ ని పెట్టి వాళ్ళకు అనుకూలంగా ఇవాళ ఏదైనా ఉంటే అంతకుముందు గతంలో ముతౌలి గారు కానీ వక్ఫ్ బోర్డు సీఓ కానీ లేకపోతే ట్రిబ్యునల్ ద్వారా పరిష్కారమైన సమస్యని ఈరోజు దాన్ని రద్దుపరిచి ఇవాళ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇవాళ జిల్లా కలెక్టర్ కానీ ఉన్నత స్థానం రెవెన్యూకి సంబంధించిన వారికి హ్యాండ్ ఓవర్ చేయడం వల్ల రాబోయే రోజుల్లో ముస్లిం సోదరులకు జరగబోయే అన్యాయాన్ని వాళ్ళ ప్రజల్లోకి తీసుకెళ్లి అనేక రకాల సంఘాలు మొత్తం ఇవాళ మద్దతు ఇచ్చి ఈ వక్ఫ్ బోర్డు బిల్లు మీద నిరసన వ్యక్తం. ఇదే కాదు, ప్రపంచ దేశాల్లో యూరోపియన్ యూనియన్ 25 దేశాల కూటమి కూడా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ ఈ వక్ఫ్ బోర్డు మీద తీసుకున్న చర్యల మీద ఇవాళ తీవ్రంగా ఖండించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేసి వక్ఫ్ బోర్డు బిల్లుని ఇవాళ డిమోజ్ చేసిన దాకా కూడా వెనక్కి తీసుకునే విధంగా మా పోరాటం ఉంటుందని తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా ఈ రోజు ఏర్పరిచిన మస్తాన్ అలీ గారికి, ఇతర నాయకులు మొత్తాన్ని నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా.